బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాడు అఘోరి. గోహత్యలను ఆపుతానంటూ ఇటు అఘోరి ఒక సెన్సేషనల్ వీడియో. గతేడాది మనం ఒకసారి చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో రచ్చ చేసిన అఘోరి శ్రీనివాస్ ఇటు సనాతన ధర్మాన్ని కించపరిస్తే బహిరంగంగా శిక్షిస్తానన్న అఘోరి శ్రీనివాస్ సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయంలో ఇటు విగ్రహ ధ్వంసం జరిగినప్పుడు అఘోరి హల్చల్ చేశాడు. ఆ తర్వాత ఇటు వర్షినితో ప్రేమ, పెళ్ళి, లొల్లి. వర్షిని వదిలేశాక ఇటు జైలు పాలైన అఘోరి శ్రీనివాస్ జైలు నుంచి విడుదలయ్యాక ఇటు తెలంగాణని వదిలేసి నార్త్ ఇండియాలో జీవనం సాగించాడు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నానంటూ ఇటు హల్చల్ చేస్తున్నాడు. గోహత్యలకు పాల్పడితే ఊరుకునేదే లేదంటూ అఘోరి వార్నింగ్ ఇచ్చాడు. దానికి సంబంధించిన అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇటు అఘోరి శ్రీనివాస్ సోషల్ మీడియా మాధ్యమంలో తను పెట్టిన ఆ వీడియోని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏం మాట్లాడుతున్నాడో విందాం. जय श्री महाकाल, ओम नमो नारायण। मैं महाकाली नंदगिरी तेलंगाना महामंडलेश्वर अंतर्राष्ट्रीय किन्नर अखाड़े से अभी जो भी हो रहा है ना, अभी मेरा नेक्स्ट प्लान है कि जितने भी सब जगह पे जोड़ के हैदराबाद में जितना गोहत्या हो रहा है ना, उसके ऊपर मैं आवाज़ उठाने जा रहा हूँ, उसके ऊपर लड़ने जा रहा हूँ। इसलिए तो जो भी सब खट्टर सनातनी है, सब लोग मिलके वहाँ जाके इंडिया में सबसे ज़्यादा गोहत्या और डिस्ट्रीब्यूट अगला देश को डिस्ट्रीब्यूट कर रहा है हैदराबाद से। इसलिए तो वहाँ पे वो पूरा रुकाने के लिए मैं तो हैदराबाद जा रहा हूँ। सब लोग सनातनी इकट्ठा होके ये गोहत्या को रुकाएंगे। जय श्री महाकाल, ओम नमो नारायण, जय हिंद, जय भारत, भारत माता की जय, सत्य सनातन। ఇండియాలోనే హైయెస్ట్ గోహత్యలు హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా నేను పోరాడబోతున్నా. కట్టర్ సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులందరూ కూడా కలిసి రావాలి, అందరం కలిసి ఇది చేయబోతున్నాం, నేను మళ్ళీ వస్తున్నాను అంటూ ఇటు అఘోరి శ్రీనివాస్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు, మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి, అఘోరి శ్రీనివాస్ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉంది? మరి కాసేపట్లో మా ప్రతినిధి మహేష్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఇటు తెలుగు రాష్ట్రాలకే రాను, తెలుగు రాష్ట్రాలకి నాకు సంబంధం లేదు అంటూ వీడియో పెట్టి ఇటు నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి అక్కడే జీవనం సాగిస్తున్నాడు. ఇటు వర్షినితో గొడవ, పెళ్లి జరిగి తర్వాత లొల్లి జరిగి మొత్తానికైతే జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇంకా తెలుగు రాష్ట్రాలకి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చిన అఘోరి ప్రస్తుతానికి ఇటు నార్త్ ఇండియా నుంచి మళ్ళీ హైదరాబాద్ వస్తున్నా అంటూ చెప్పుకొస్తున్నాడు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు, మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి, ఇటు తెలుగు రాష్ట్రాలకి రానన్న అఘోరి శ్రీనివాస్ మళ్ళీ హైదరాబాద్కు వస్తున్నా అంటున్నాడు. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అండ్ తను రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఖచ్చితంగా కాదు, ఇప్పటికే హైదరాబాద్ లో గతంలో కూడా హత్యలు చేసిన పరిస్థితి మనం చూసాం. అఘోరి హత్యలను చూస్తుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే అఘోరి గురించి చూసిన సందర్భాలు చూసాం. ఇప్పటికే హైదరాబాద్ వస్తున్నట్టు అఘోరి గోహత్యలను ఆపుతామంటూ అఘోరి వీడియో రిలీజ్ చేసిన సందర్భం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఖచ్చితంగా గోహత్యల గురించి వస్తారని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కావచ్చు, సంబంధిత ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వారు కూడా నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఈ యొక్క వెమ్లవాడ టెంపుల్ కావచ్చు, ఇక్కడ ముత్యాలమ్మ దేవాలయంలో ఒంటి కాలపై తపస్సు చేసిన సందర్భాలు చూసాం. ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి ఇప్పటికే అఘోరి ఎన్నో సార్లు ఓపెన్ స్టేట్మెంట్ చేసిన సందర్భాలు చూసాం. ఇటు ఓపెన్ స్టేట్మెంట్ చేసుకుంటూ ఖచ్చితంగా నేను హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతా, ఆధ్యాత్మికంగా ముందుకెళ్తానని చెప్పి ప్రధానంగా చెప్పిన సందర్భాలు చూసాం. కానీ ఆమె చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి పోలీసులు అరెస్ట్ చేయడం, అదేవిధంగా జైలు జీవితాన్ని గడిపిన సందర్భాలు చూసాం. అదేవిధంగా విగ్రహ ధ్వంసం జరిగినప్పుడు అఘోరి హల్చల్ చేసిన సందర్భాలు కూడా చూసాం. ఆ తర్వాత వర్షినితో ప్రేమ, పెళ్లి సంబంధించిన సందర్భాలు కూడా చూసాం. వీటికి సంబంధించి అఘోరి యొక్క జైలు పాలైన పరిస్థితి మనం చూసాం. అఘోరి శ్రీనివాస్ సంబంధించి విడుదలయ్యాక తెలంగాణను వదిలి నార్త్ లో
జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇది ఇక్కడికి తెలంగాణకు రాను, ఆంధ్రాకు రాను అని చెప్పి ప్రధానంగా ఒక ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు కానీ చూస్తున్నాం. ఇప్పుడైతే అఘోరి యొక్క సంబంధించిన గోహత్యలను ఆపాలంటూ అఘోరి ఒక వీడియోను విడుదల చేసిన సందర్భాన్ని చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక అలసలు చేసే పరిస్థితి ఉంది. గోహత్యలకు పాల్పడితే ఊరుకునేయాలని చెప్పి ఓపెన్ గా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి మనం వీడియోను కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి అఘోరి మరి ఎప్పుడు వస్తుంది ఏంటి చెప్పి ఒక పోలీసులకు ఒక ప్రశాంతకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఈ యొక్క అఘోరి వస్తుందంటే పోలీస్ ప్రొటెక్షన్ చూడొచ్చు. అఘోరికి సంబంధించి ఎక్కడ అఘోరి ఉంది, ఎక్కడ పోలీసులకు కూడా ఒక నిద్ర కునుకుపై నిద్ర లేని పరిస్థితి మనం చూసాం. కానీ మరి అఘోరి ఓపెన్ స్టేట్మెంట్ లో మరి ఎప్పుడు వస్తారు ఏంటని చెప్పి ప్రధానంగా పోలీసులకు కూడా ఒక ప్రశాంతకంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అఘోరి ఇప్పుడైతే ఇక హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో లేదు, ఖచ్చితంగా గుజరాత్ కావచ్చు, ఉజ్జయిన్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే గుజరాత్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి అఘోరి కూడా మరి వస్తుందా లేదన్న కోణంలో కూడా పోలీసులు చూస్తున్నారు. ఈ యొక్క ఓపెన్ గా రీల్స్ చేసుకుంటూ టార్గెట్ చేస్తూ అంటే ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కించపరిస్తే బహిరంగ శిక్షిస్తారని చెప్పి అఘోరి చెప్పిన సందర్భాలు చూస్తున్నాం. అదేవిధంగా గోహత్యను ఆపాలంటూ అఘోరి వీడియో అల్సన్ చేస్తున్న సందర్భాన్ని బట్టి మరి ఏ విధంగా హిందూ సంఘాలు ఎట్లా స్వాగతిస్తారు ఏంటి అదే పోలీసులకు ఒక ప్రశాంతకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అఘోరి వస్తే అల్సన్ చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. కమ్యూనలిస్ట్ అయ్యే అవకాశాలే కాబట్టి మరి వేచి చూడాల్సిందే. కళ్యాణ్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే అఘోరి ఇటు గోహత్యలకు సంబంధించి హైదరాబాద్ ఇండియాలోనే టాప్ ర్యాంక్లో ఇటు మొదటి స్థానంలో ఉంది. ఖచ్చితంగా వాటికి ఎదురుగా వెళ్ళి వాటికి సంబంధించి నేను పోరాడతాను, గోహత్యలను ఆపే ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఎవరైతే కట్టర్ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళందరూ కూడా కలిసి రావాలి అంటూ ఇటు చెప్పుకొచ్చే ఒక పిలుపునిచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మరి ఎప్పుడు రాబోతున్నాడు అన్న దానిపై కొంత క్లారిటీ అయితే లేదు. మరి రానున్న కొన్ని రోజుల్లోనే ఇటు మళ్ళీ ఒక్కసారి తెలుగు రాష్ట్రాల్లో కనిపించబోతున్నాడు అఘోరి శ్రీనివాస్. గతంలో మనం చూసాం ఇటు సికింద్రాబాద్లో ఏదైతే దేవాలయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్లో హల్చల్ చేసిన అఘోరి శ్రీనివాస్, దాని తర్వాత ఇటు వర్షిణితో ప్రేమ పెళ్ళి, అలాగే దాని తర్వాత జరిగిన గొడవలు కావచ్చు, దాని తర్వాత కొన్ని కేసుల కారణంగా ఇటు జైలుకు వెళ్ళొచ్చిన అఘోరి శ్రీనివాస్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు తిరిగి రానంటూ ఎటువంటి సంబంధం నాకు లేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలా అంటూనే ఇటు నార్త్ ఇండియా మొత్తానికైతే ఇటు ఉత్తర భారతదేశానికి చేరుకొని అక్కడే కొంతకాలం గడుపుతున్నాడు. ఈ మధ్య ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు ఖచ్చితంగా నేను వస్తున్నాను తెలుగు రాష్ట్రాలకి, మరి ముఖ్యంగా హైదరాబాద్కి వస్తున్నాను, గౌహత్యలని ఆపడమే, గౌహత్యలకి పాల్పడితే ఊరుకునేదే లేదంటూ ఇటు వార్నింగ్ ఇస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నానంటూ ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాడు సోషల్ మీడియా మాధ్యమంలో. ప్రస్తుతానికి అఘోరి శ్రీనివాస్కి సంబంధించిన ఈ వీడియో హల్చల్ చేస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు గౌహత్యల గురించి? అలాగే ఇటు అఘోరి శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాడన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి? నిజంగానే గౌహత్యలకు సంబంధించిన వాటిపై పోరాడడానికి వస్తున్నాడా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? గతంలో రానన్న అఘోరి శ్రీనివాస్ ఇప్పుడు రావడానికి గల కారణాలు ఏంటి? ఒకసారి ఆర్టీవీకి సంబంధించిన పోల్లో కూడా పాల్గొనండి. ఇటు అఘోరి తన కారుని మోడిఫై చేసింది, ఒకసారి మనం గెటప్ కూడా చేంజ్ చేసింది, దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. వెనకాల గతంలో మనం చూసాం హుండై i20, హుండైకి సంబంధించిన i20 కార్ని యూజ్ చేసే అఘోరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కార్ని మార్చేసి ఇప్పుడు హోండా సిటీ కొత్త కార్ని ఇంకొక కార్ని యూజ్ చేస్తుంది. కానీ ఆల్మోస్ట్ సిమిలర్ మాడిఫికేషన్స్ గతంలో మనం చూసినట్టే ఆ బానెట్ పైన ఒక బ్లాక్ కలర్ స్టిక్కరింగ్, అలాగే ఆ డాష్ బోర్డ్ పైన ఒక స్కల్కి సంబంధించిన ఒక ప్లాస్టిక్ స్కల్లా మరి నిజమైన ఒక పుర్రెనా తెలియదు, కానీ ఒక పుర్రె లాంటిది వాడుతుంది. ఆ పుర్రెని అలాగే ఒక్కసారి గెటప్ గురించి కూడా మనం చూస్తే కనుక ఈ గెటప్ ఒక పోనీ టైల్ వేసుకొని, అలాగే ఒక నోస్కి సంబంధించి మనం చూస్తే కనుక ఇటు నోస్కి కూడా ఒక పియర్సింగ్ చేసుకొని, అలాగే తన వేషాధారణ కొంచెం డిఫరెంట్గా ఇటు పుర్రెలకు సంబంధించిన మాలలు కూడా ఇటు తన మెడలో వేసుకొని, రుద్రాక్షలకు సంబంధించిన మాలలు, విభూతితో పాటు మొత్తానికైతే కొంత గెటప్ కూడా మార్చినట్టు కూడా కనిపిస్తుంది. అలాగే ఒక టెంపుల్ దగ్గర ఈ వీడియోని చేసినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కారు అలాగే తన గెటప్ కొంత చేంజ్ అయితే, కొంచెం మేకోవర్ అయితే ఖచ్చితంగా ఉంది. ఆ మేకోవర్తో మరి ఇటు
ఆల్రెడీ హైదరాబాద్కి బయలుదేరి వస్తుందా? ఎంత దూరం వచ్చింది? మనం చూస్తే కనుక విజువల్లో ఒక ఆలయం దగ్గర ఉన్నట్టే కనిపిస్తుంది. ఇటు కార్ని చేంజ్ చేయడం అంటే తన కార్ని రికగ్నైజ్ చేస్తారన్న ఉద్దేశమా, లేకపోతే మరి ఏంటి? మొత్తానికైతే అఘోరి తెలుగు రాష్ట్రాలకి మరొక రీజన్తోనే ఈసారి గౌహత్యలకు సంబంధించి పోరాటం చేస్తానంటూ సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులందరూ కూడా కలిసి రావాలంటూ ఒక పిలుపునైతే ఇచ్చింది. ఇటు గెటప్ చేసింది. అలాగే కారుపై ఉన్న డేంజర్ సింబల్స్ పుర్రెలను కూడా తీసేసి ఒక డాష్ బోర్డ్ పైన మాత్రం మనం చూడొచ్చు ఇప్పటికీ ఒక పుర్రె లాంటిది, అలాంటి ఒక డాష్ బోర్డ్ పైన తన కారు, తన విజువల్స్లో మనం చూస్తున్నాం, తన వెనకాల కారు డాష్ బోర్డ్ పైన కనిపిస్తుంది. అలాగే సింపుల్గా బ్లాక్ కలర్తో కవర్ చేసేసింది. పూర్తిగా ఇటు హిందీలో మాట్లాడుతుంది. మరి తెలుగు రాష్ట్రాలకు వస్తానంటుంది, తెలుగు ప్రజల్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతుంది. కానీ ఒక హిందీ లాంగ్వేజ్లోనే ఆ వీడియోలో మొత్తంగా ఇటు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. గౌహత్యలకు సంబంధించి పోరాటాన్ని చేస్తాను, గౌహత్యలకు పాల్పడితే ఊరుకునేదే లేదంటూ ఇటు అఘోరి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎవరిని వదిలిపెట్టను అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తానికి కొంత మరి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది? మరి పోలీసులు కూడా దీనికి సంబంధించి మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తన పైన ఉన్న కేసులకు సంబంధించి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? దానికి సంబంధించి కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. ఒక్కసారి అఘోరి ఏం మాట్లాడిందో అఘోరి మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ओम नमो नारायण। मैं महाकाली नंदगिरी तेलंगाना महामंडलेश्वर अंतरराष्ट्रीय किन्नर अखाड़े से अभी जो भी हो रहा है ना, अभी मेरा नेक्स्ट प्लान है कि जितने भी सब जगह पे जोड़ के हैदराबाद में जितना गोहत्या हो रहा है ना, उसके ऊपर मैं आवाज उठाने जा रहा हूँ, उसके ऊपर लड़ने जा रहा हूँ। इसलिए तो जो भी सब खट्टर सनातनी है सब लोग मिलके वहाँ जाके इंडिया में सबसे ज्यादा गोहत्या और डिस्ट्रीब्यूट अगला देश को डिस्ट्रीब्यूट कर रहा है हैदराबाद से। इसलिए तो वहां पे वो पूरा रुकाने के लिए मैं तो हैदराबाद जा रहा हूँ। सब लोग सनातनी इकट्ठा होके ये गोहत्या को रुकाएंगे। जय श्री महाकाल, ओम नमो नारायण, जय हिंद, जय भारत, भारत माता की जय, सत्य सनातन धर्म की।